బొగ్గుబాయ్ చలో బొగ్గుబాయ్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కవిత కొత్తగూడెంలో పర్యటించారు. కొత్తగూడెంలో సింగరేణికి సంబంధించి గనులను పరిశీలించిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి అక్కడ సంచలన కామెంట్ చేశారు. మరోసారి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సీనియర్ నాయకుల మీద, బీఆర్ఎస్ పార్టీ ఫండ్స్ మీద, పార్టీ ఫండ్స్ మీద కూడా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. సో ఈ వ్యాఖ్యల వెనుక ఎందుకు ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందనే విషయం కూడా ఆమె పదే పదే స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఈమెకు టీఆర్ఎస్ తెలంగాణ రక్షణ సేన ఏదైతే పార్టీ ఆమోదం పొందిందో, అట్లాగే ఎలక్షన్ కమిషన్ ఈమెకు టీఆర్ఎస్ అని కేటాయించిన తర్వాత దాదాపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు దాదాపు 1000 కంప్లైంట్లు ఎన్నికల కమిషన్లో చేశారని కవిత ఆరోపించారు. సో నేను నా పనిలో నేను ముందుకెళ్తా ఉన్నా, ప్రజా సమస్యల మీద ముందుకెళ్తా ఉంటే నా కాళ్ళల్లో ఎందుకు కట్టబెడతా ఉన్నారు మీరు, సో నన్ను ఎందుకు డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు అనే దాని మీద ఆమె తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇందులో భాగంగా కొన్ని సంచలన నిజాలు కూడా బయట చెప్పారు. దాదాపు ఆంధ్ర కంపెనీలతో తెలంగాణ అమరవీరులు కొట్లాడితే తెలంగాణ రాష్ట్రం వచ్చింది, కానీ రాష్ట్రం వచ్చిన తర్వాత క్విడ్ ప్రోకో పద్ధతిలో దాదాపు ఆంధ్ర కంపెనీలు కాంట్రాక్టులన్నీ మొత్తం ఆంధ్ర కంపెనీలకు ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం. తద్వారా 1400 కోట్ల రూపాయల నిధులు బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లో ఉన్నాయి. ఆ పార్టీ అకౌంట్లో ఉన్నటువంటి 1400 కోట్లను ఎవరైతే అమరవీరుల కుటుంబాలు ఉన్నాయో వాళ్ళకు ఒక్కొక్కరికి 1 కోటి చొప్పున వాటిని మొత్తం పంచాలని కవిత డిమాండ్ చేశారు. సో ఆ 1400 కోట్లు ఉన్నాయి కదా అని బీఆర్ఎస్ పార్టీ ఎట్లా పడితే ఏం చేసినా చెల్తుంది అనేది పొరపాటు. సో 1400 కోట్లు అమరవీరుల కుటుంబాలకు పంచిన తర్వాత నాతో పాటు సమానంగా ప్రజల్లోకి వచ్చి కొట్లాడాలని కవిత డిమాండ్ చేయడం జరిగింది. అట్లాగే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మోటార్ల పంప్ హౌస్ల ఆన్కు సంబంధించి ఇటీవల కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో జరిగిన వాగ్వాదం మీద కూడా కవిత కీలక కామెంట్ చేశారు. హరీష్ రావు అనే గుంటనక్క వల్లనే అప్పుడు అవినీతి జరిగిందని, కాళేశ్వరం మీద మాట్లాడే కించిత కనీస నైతిక హక్కు కూడా హరీష్ రావుకు లేదనే విషయాన్ని ఆమె స్పష్టంగా మాట్లాడారు. మరోవైపు కేటీఆర్ కూడా, సో కేటీఆర్ మీద కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు కవిత. కేటీఆర్ ఇటీవల దాదాపు 180 కోట్ల రూపాయలు వెచ్చించి ఒక ఇంగ్లీష్ పత్రిక కొన్నారని, ఆ ఇంగ్లీష్ పత్రిక పేరు కూడా కవిత ఆ ప్రెస్ మీట్లో రివీల్ చేయడం జరిగింది. సో దాదాపు 180 కోట్లు పెట్టి ఇంగ్లీష్ పత్రికల్లో కూడా బీఆర్ఎస్ వార్తలు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యూను ప్రజలకు చెప్పేందుకు ఆ ఇంగ్లీష్ పత్రికను కొనుగోలు చేసినట్లు కవిత సంచలన వివరాలు వెల్లడించారు. అట్లాగే ఏదైతే ఫీనిక్స్ అనే సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థ మన తెలంగాణకి కానప్పటికీ ఆ సంస్థ ఇచ్చే క్విడ్ ప్రోకో డబ్బుల కోసం ఆ సంస్థను పెంచి పోషించింది హరీష్ రావు, కేటీఆర్ అని అంటూ ఆ సంస్థకు సంబంధించి కూడా సంచలన ఆరోపణలు చేశారు కల్వకుంట్ల కవిత. సో దీనికి సంబంధించి నేను ప్రజల్లోకి వెళ్తా ఉన్నాను, ప్రజలతో వెళ్తా ఉన్నాను, నేను నా గుండెలో ప్రాణం ఉన్నంత వరకు నేను బీఆర్ఎస్ పార్టీలోకి మళ్ళీ వెళ్ళను అనే విషయాన్ని ఆమె మరోసారి స్పష్టం చేయడం జరిగింది. సో అట్లాగే ఈ పార్టీకి సంబంధించి వ్యక్తిగత అంశాలు నేను ఎక్కడా ప్రస్తావించను, కానీ మీరు చేసినటువంటి ద్రోహం, మీరు చేసినటువంటి అవినీతికి సంబంధించి నేను ఖచ్చితంగా ప్రశ్నిస్తాననే విషయాన్ని ఆమె చాలా స్పష్టంగా వెల్లడించడం జరిగింది. సో ఇదే సమయంలో మరొక కీలక విషయం ఏం మాట్లాడిందంటే ఆమె ఏదైతే పార్టీకి సంబంధించి ఈసీ ఎన్నికల కమిషన్ దగ్గర మీరు ఇప్పటికైనా మీ కాళ్ళల్లో కట్టబెట్టే పనితీరు ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా మానుకోవాలని ఆమె హెచ్చరించడం జరిగింది. సో ఈ ఈసీ దగ్గరికి, ఎన్నికల కమిషన్ దగ్గర టీఆర్ఎస్ అనే పేరుతో పార్టీ ఉండడాన్ని అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాదాపు 1000 పిటిషన్లు ఎలక్షన్ కమిషన్ దగ్గర ఇస్తే ఎలక్షన్ కమిషన్ నుంచి కవితకు నోటీసులు వచ్చాయి. ఆ నోటీసులని ఆమె ఢిల్లీ హైకోర్టులో ఛాలెంజ్ చేశారు. ఢిల్లీ హైకోర్టు కూడా ఎన్నికల కమిషన్ ఈ ఇష్యూలో మేము ఇన్వాల్వ్ కాలేమనే విషయాన్ని చెప్పింది. సో ఈ నేపథ్యంలోనే కవిత తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తడం జరిగింది. పార్టీకి ఒకసారి పేరు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఎందుకు మీరు డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు అనేదాన్ని కవిత ఇక్కడ క్వశ్చన్ చేశారు. మరొక విషయం ఏంటంటే తెలంగాణ అమరవీరుల పక్షాన వాళ్ళకి రావాల్సిన భూముల కోసం ఇటీవల పోరాడితే ఏ పేపర్లో రాకుండా, టీవీలో రాకుండా హరీష్ రావు, కేటీఆర్ అందరికీ ఆ పత్రికల యాజమాన్యాలకు కావచ్చు, అట్లాగే ఆ యూట్యూబ్ ఛానళ్ళ ఓనర్లకు కావచ్చు, వీళ్ళందరి మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని వాళ్ళందరూ కవితకు ఫోన్ చేస్తున్నట్లుగా కవిత ఈ విషయాన్ని అక్కడ వెల్లడించడం జరిగింది. మొత్తానికైతే మరోసారి బీఆర్ఎస్ పార్టీ మీద, బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకుల మీద, బీఆర్ఎస్ పార్టీ నుంచే బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టి ప్రజా సమస్యల మీద ముందుకెళ్తున్నటువంటి కవిత మరోసారి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తడం అనేది రాష్ట్ర రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. ఇందులో కీలకంగా 1400 కోట్లు క్విడ్ ప్రోకో ద్వారా వచ్చాయనేది ఒక పాయింట్ అయితే, రెండో పాయింట్ ఒక ఇంగ్లీష్ పత్రికను కూడా బీఆర్ఎస్ పార్టీ కొనుగోలు చేసిందనేది రెండో కీలక పార్టీగా ఇప్పుడు ఈ అంశాల మీద రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జరుగుతున్న పరిస్థితి. అవినీతి అనకొండ అయినటువంటి హరీష్ రావు గారు వచ్చి పల్లికి తీసుకుంటే ఆయన ప్రెస్ మీట్ పెడతారు. ఇక పాలమూరు ప్రాజెక్టులో అన్యాయం చేసింది ఆ గుంటన, కాళేశ్వరంలో అన్యాయం చేసింది ఆయన,
ఈయననే తప్పు చెప్పి ప్రజల్ని డైవర్ట్ చేస్తుందంటే ఆయన వచ్చి ఆ డ్రామా ఇంకొంచెం పెంచి ఆయన ఏందేందో మాట్లాడిపోయాడు. నేను అంటున్నా కదా, అదే గుంట నక్కను ఎవరి వల్ల అయితే అవినీతి జరిగిందో ఆయననే ముందట పెడుతున్న బీఆర్ఎస్ పార్టీ ఈ జన్మల బాగుపడదు, ఈ జన్మల అధికారంలోకి రాదు. ఇవాళ అవినీతితో కూరుకుపోయి ఉన్నటువంటి విషయాన్ని బయట పెడతా ఉన్నాను నేను చాలా స్పష్టంగా. మీరొక్కరే కాదు, నిన్న మొన్న కూడా చూస్తూ ఉన్నాం, చాలా విషయాలు బయటకు వచ్చినాయి. కేటీఆర్ గారు వారి స్నేహితుడి కోసం పర్మిషన్ ఇవ్వడానికి మరి ఎన్ని రకాలుగా అదలా బదిలీ జరిగిందనేటటువంటిది అన్ని పత్రికలలో చాలా ప్రముఖంగా వచ్చింది. ఇన్ని రోజులు నేను చెప్పలే చాలా విషయాలు, ఇవాళ ఎందుకు చెప్తా ఉన్నా అంటే అన్న మాట్లాడుకుంటూ ఒక మాట చెప్పారు మా జనార్దన్ అన్న గారు, మేము పార్టీ పెట్టుకున్నాం, మమ్మల్ని మీరు పార్టీలకు వెళ్ళి తీసేసారు అవినీతి గురించి మాట్లాడినందుకు. నేను ఆగిపోలేదు కదా, నేను సాగాలి కదా, ప్రజల మధ్యలో ఉండాలనుకుంటున్నా. నేను నా పార్టీ పెట్టుకున్నాను, ఎలక్షన్ కమిషన్ పోయినాను, నా పని నేను చేసుకుంటున్నా. సంవత్సరన్నర కాలంగా ఒక 6 నెలలు, ఫస్ట్ 6 నెలలు చెప్పాలి ప్రజలకు కాబట్టి మీ గురించి చెప్పి వదిలేసి తర్వాత నేను ప్రజా సమస్యలు మాట్లాడుకుంటూ వెళ్తున్నా. కానీ వాళ్ళు మాత్రం ఎలక్షన్ కమిషన్కి 1000 కంప్లైంట్స్. మరి భయం లేదన్నారు కదా, నేను పార్టీ పెట్టుకుంటే మీకు ఇబ్బంది లేదన్నారు కదా, మేము అడిగిన ప్రశ్నలకు ఇంతవరకు జవాబు చెప్తలేరు కదా, మరి ఎందుకు ఈ చాటుమాటు వెన్నుపాటు వ్యవహారాలు? ఎవరన్నా మీలాంటి పత్రికా మిత్రులు మా వార్త రాస్తే సిగ్గు లేకుండా గుంటనక్క ఫోన్ చేసి ఎందుకు వేస్తాను, ఎందుకు వేస్తున్నారు వార్తలు ఏకండి. అదేవిధంగా ఇంగ్లీష్ మాట్లాడతాడు కేటీఆర్ సార్ కాబట్టి ఇంగ్లీష్ కూడా ఎవడన్నా వార్త వేస్తే ఢిల్లీకి ఫోన్ చేసి ఎందుకు వేస్తారని నేను అడుగుతాడు ఇంగ్లీష్లో. వాళ్ళు ఫోన్ చేసి చెప్తారు నాకు. ఇంత సిగ్గులేని వ్యవహారం ఎందుకు? ఒక ఆడబిడ్డగా నేను చాలా ధైర్యంగా ప్రజల మధ్యలో ఉంటాను, నేను వెళ్తున్నా. ఆంబోతుల్లాగా అడ్డగాడిదల్లాగా ఎందుకు నా కాళ్ళల్లో కట్టెలు పెట్టే పనులు చేస్తున్నారు నాకు అర్థమవుతలేదు. ఏం అవసరం ఉంది మీకు? ఒక్క ప్రశ్నకైనా సమాధానం చెప్పిరా నేను అడిగిన వాటికి? ఇంకా నేను ఎక్కడ కూడా పర్సనల్ ఇష్యూస్ మాట్లాడను కూడా నా ప్రాణం పోయినా. కానీ ఆ బీఆర్ఎస్ పార్టీలో వీళ్ళిద్దరూ జోడెడ్లలాగా నడపాల్సిన వాళ్ళు ఇద్దరు కూడా దున్నపోతుల్లాగా ప్రజల ఇష్యూలు మర్చిపోయి కేవలం అవినీతి ఇష్యూస్ మాట్లాడడం, ఇప్పటికి కూడా అడ్డగోలుగా అవినీతి పరులను కాపాడడం. మొన్న నేను ఉద్యమకారుల పక్షాన పోయి అక్కడ ఉద్యమం చేస్తున్నా అండి. ఏం డ్రామా చేసిండ్రు కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి? అంటే మీకు ఆ పూటకు నన్ను ఆపడానికి, ఉద్యమకారుల వార్తలు రాకుండా ఉండడానికి అయితే కాంగ్రెస్తో జత కడతాడు, అయితే బీజేపీతో జత కడతారు. ఏముంటుంది నీయతు న్యాయం ఏముండదా? ఒక పార్టీకి ఒక లైన్ ఉండదా? ఏంటది డైరెక్షన్ లెస్గా పోయి అక్కడ డ్రామా. ఆయన గుంటనక్క కింద పడ్డాడట, ఈయన పోయి ఆయనను పరామర్శించిండట. ఆ ఏడ కింద పడ్డాడో ఏమైందో అసలు ఎంత విచిత్రం అంటే ఆ రోజు అంతా మీరు చూస్తే ప్రతి ఒక్కరికి ఫోన్లు చేసి మీరు ఉద్యమకారుల వార్తలు వేయొద్దు. ఎందుకు వేయొద్దు? వచ్చేదా తెలంగాణ ఉద్యమకారులు లేకపోతే? మీరు మాట్లాడతలేరు, నేను ఒత్తిడి తెస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉద్యమకారులకు ఇచ్చిన మాట చేయాలని. మీకేం ప్రాబ్లము? మీరెందుకు అడ్డుపడతాను? ఎస్, ఇవాళ అడుగుతా ఉన్నా నేను. 1400 కోట్లు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లు ఉన్నాయి కదా, అవి క్విట్ ప్రోకి కింద వచ్చినాయి కాదా? అవినీతి సొమ్ము కాదా? ఆంధ్ర కాంట్రాక్టర్లు ఇచ్చినాయి కాదా? పంచండి. అవినీతి సొమ్ము అంతా కూడా అమరవీరుల కుటుంబాలకు పంచండి. కుటుంబానికి 1 కోటి రూపాయలు పంచండి. రండి, పంచిన తర్వాత అప్పుడు గ్రౌండ్లకు రండి, నాతో సమానంగా ప్రజల మధ్యలోకి వచ్చి నిలబడండి. ఇలా ఒంటరిగా నేను పోరాటం చేస్తుంటే మీరందరూ డబ్బులు పెట్టుకొని వచ్చినటువంటి అనేకమైనటువంటి అవినీతితో వచ్చినటువంటి అనేకమైన అంశాలను పెట్టుకొని నన్ను ఇబ్బంది పెడతారేమో. నిన్నగాక మొన్న కేటీఆర్ గారు ఒక పేపర్ కొన్నారు 128 కోట్లు, దాదాపుగా అంతే 188, 188 కోట్లతోని పయనీర్ అని ఇంగ్లీష్ పేపర్ కొన్నాడు ఆయన. అంటే ఇక తెలుగులో ఆడిన అబద్ధాలు ఆడదు అన్నట్టు ఇప్పుడు ఇంగ్లీష్లో కూడా అబద్ధాలు ఆడతారు అన్నట్టు. ఐఎమ్ అపీలింగ్ టు ఎవ్రీబడి, పయనీర్ పేపర్ ఈజ్ నౌ బీన్ బాట్ బై బీఆర్ఎస్, సో ప్లీజ్ డోంట్ ట్రస్ట్ దట్ పేపర్. వాట్ ఎవర్ కమ్స్ ఇన్ పయనీర్ ఇస్ బీఆర్ఎస్ఎస్ వ్యూ. ఏంది ఇది? పత్రికలు కొంటాం, యూట్యూబ్ ఛానల్ కొంటాం. ప్రజాబలం ఉండాలి, గుండె ధైర్యం ఉండాలి, ధనబలం ఉంటే ప్రదర్శించుకోండి అవసరమైన కాడ. మొన్న ఇక్కడికి వస్తే కూడా ఫ్లైట్లో వచ్చిపోయారేమో కదా, హెలికాప్టర్లలో వచ్చిపోండి. మేము సామాన్యులం, మేము కార్లలో పోతున్నాం. పాయింట్ అది కాదు. పాయింట్ ఏంటంటే ప్రజల మీద, ప్రజా సమస్యల మీద పోటీ పెట్టుకోండి. మాత్రం మా కాళ్ళల్లో కట్టెలు పెడితే ఏమొస్తుంది? వెనకంగా పోయి ఎప్పటికన్నా మాతోనే వచ్చి చేరుతుంది. చెప్తా ఉన్నాయాల నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మళ్ళా బీఆర్ఎస్ పార్టీతో చేరేదే లేదు, జత కట్టేదే లేదు. ఎందుకు చెప్తున్నా అంటే బాధతో చెప్తున్నానే. మళ్ళీ చెప్తున్నా, పర్సనల్గా నేను ఎంత హ్యూమిలియేషన్ గురైనా ఒక్క విషయం కూడా నేను బయట చెప్పను. రాజకీయంగా డెఫినెట్గా చెప్పిన, ఇంకా చాలా చెప్తా. ఇలా పొద్దున్నే ఫీనిక్స్ ట్వీట్ చేసిన నేను 80,000 కోట్ల తెలంగాణ ప్రజల ఆస్తుంది. ఎవడబ్బా సొమ్ము ఇచ్చింది? ఎవరు? హరీష్ రావు గారు, కేటీఆర్ గారు కాదా ఫీనిక్స్ అనే సంస్థను
పెంచి పోషించింది, కాపాడింది ఎక్కడోడు వాడు, తెలంగాణోడా ఆంధ్రోడా? ఎందుకని పంచిపెడతారు మీరు? ఇప్పుడు దాన్ని అవినీతిని ఇప్పుడున్న గవర్నమెంట్ కంటిన్యూ చేస్తుంది కదా. మీరు తెరిస్తే కిటికీలు. జాతీయ పార్టీలకు ఏముంటుంది తెలంగాణ ఆంధ్ర ఫీలింగు? తెలంగాణ భూములు కాపాడుకోవాలని వాళ్ళకి ఎందుకు ఉంటుంది? వాళ్ళు వచ్చి డోర్లు తెరిచిరు ఇవాళ అవినీతికి. 33 లక్షల టన్నుల కలప అండి కొడతాడు వాడు, ఫీనిక్స్ కంపెనీ వాడు. 10 కేసులు పెట్టింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్. సింపుల్గా ఫైన్ కట్టి పక్కకి వెళ్ళిపోయాడు. కొట్టచ్చా 33 లక్షల కలప? హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఎడ దొరుకుతుంది అంత గ్రీనరీ? ఇవ్వడానికి వీళ్ళకి లేదు. కేసు పెట్టిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఇంతవరకు కుయ్యి అంటలేదు, కై అంటలేదు. మేము వదిలిపెట్టాం. నేను చెప్తున్నా, భూ పోరాటం, భూదందా, భూ కబ్జా నేను ముందే చెప్పిన. 2014 నుంచి తెలంగాణ వచ్చినప్పటి నుంచి నేను అధికారంలోకి వచ్చేదాకా అన్ని రివ్యూ చేస్తాం. కేసీఆర్ గారు గవర్నమెంట్ ఇచ్చింది రివ్యూ చేస్తాం, రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ ఇచ్చిన భూములు కూడా